వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన గౌడ కులాన్ని అవమానించే వ్యాఖ్యలపై గౌడసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో రాష్ట్ర జై గౌడసేన ఆధ్వర్యంలో గౌడ కులస్తులు సమావేశమై ఎమ్మెల్యే ఫోటోలను దహనం చేస్తూ బహిరంగ క్షమాపణ కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంగిడ రంగారావు గౌడ్ మాట్లాడుతూ కుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మార్గాని గంగాధర్ మాట్లాడుతూ గీత కార్మికులు సమాజ అభివృద్ధికి పునాది వేశారు. వారి కష్టమే మన ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అని అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ యాత్ర చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఒక రెండు రోజుల కిందట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు మహానూస్ వేదికగా మరి గౌడ కులాన్ని జోగి రమేష్ గారిని విమర్శించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌడ సోదరులతోటి ఈ వేదికగా మరి వసంత కృష్ణ ప్రసాద్ గారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీసీ కులంలో గౌడ కులంలో పుట్టడం తప్ప. మరి జోగి రమేష్ గారి మీద గత కొన్ని రోజులుగా కల్తీ మద్యం నేపథ్యంలో కేసులు పెట్టి ఆయన్ని మామూలుగా విమర్శించడం, ఆయన ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది ఇంకా కేసు ఇంకా నిర్ధారణ కాలేదు. మరి కాకోకుండానే మహానూజ్ వేదికగా మరి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు మరి మా కులం గురించి కానీ మరి జోగి రమేష్ గారి గురించి కానీ ఆయన చాలా అవహేళనగా మాట్లాడారు. మరి జోగి రమేష్ గారు అన్న వ్యక్తి గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆయన మరి కళ్ళు గీసుకుని మరి మద్యం దుకాణాలు పెట్టి సంపాదించుకున్నాడని కానీ, లేదంటే ఆటల ద్వారా పైకి వచ్చాడు కానీ ఆయన అవహేళనగా మాట్లాడారు. మరి ఒక కళ్ళు గీత కులంలో గౌడ కులంలో పుట్టినటువంటి వ్యక్తి మరి కళ్ళు అమ్మక ఏమమ్ముతాడు? మరి మీకులాగా మరి మీరు అగ్ర కులాల్లోనూ పుట్టారు కాబట్టి మీరు భూ కబ్జాలో దండాలో చేసి పైకి వస్తారు. మీరు చేయలేము మేము అటువంటి. మరి మేము గౌడ కులంలో పుట్టాం కాబట్టి, అది తేతయుగం నుంచి మేము గౌడ కులంలో పుట్టాం కాబట్టి కళ్ళు వృత్తిని నమ్ముకుని ఆ కళ్ళు వృత్తిలోనే మేము ఉంటూ దాని ద్వారానే జీవనోపాధి సాగించుకుంటూ మరి కళ్ళు కులంలో పుట్టామని అంత అవహేళనగా మాట్లాడేటంటే జోగి రమేష్ గారిని, మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక మినిస్టర్ గా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆ కేసు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. నిర్ధారణ కాకుండానే మరి కులం గురించి మాట్లాడాడు ఒక గౌడ. పేరు మార్గాని గంగాధర్, కొత్తపేట ఎంపీని. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల ముందుగా వసంత కృష్ణ ప్రసాద్ గారు ప్రెస్లో మాట్లాడుతూ వారు జోగి రమేష్ గారిని విమర్శించారు. ఏ కారణం అంటే, జోగి అంటే ఒక్క పదం, ఆయనకి జోగి రమేష్ గారు అని పేరుంటే మాజీ మంత్రి వర్యులు జోగి 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 అన్న మాట ఒక కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. ఆ కులం వెనకాల గీత వృత్తి కార్మికులు ఎంతో మంది ఉన్నారు. కళ్ళు గీత గీసుకునే బతికేవారు బీకి అన్న టైప్లో ఆయన మాట్లాడినటువంటి మాటలో మా కుల వృత్తిని అవమానపరిచినట్టుగా ఉంది. ఈ కుల వృత్తి ఓన్లీ గౌడ కులానికి ఒకటి సంబంధించింది కాదు. ఈ కులం గౌడ వృత్తిలో భాగంగా గౌతుల అచ్చన్న గారు రిజిస్ట్రేషన్ ప్రకారం గౌడ, సెటిబల్గా, శ్రీశైల, ఏత, ఈడిగా 5 కులాలు గౌడ వృత్తిలో ఉన్నాయి. ఈ గౌడ వృత్తిలో గీత కార్మికులందరూ కూడా గౌడ వృత్తిని గీత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు. దీన్ని హేళనగా మాట్లాడి వట్టి వసంత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జోగి 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 అన్న మాట ఇంటి పదాన్ని బట్టి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది. జోగి రమేష్ గారు తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ రమేష్ అన్న పేరు వదిలేసి మంత్రివర్యుల్ని ఆయన జోగి అనే కులం పేరెట్టి జోగి అనే మాట అంటాం మా కుల వృత్తులు అందరూ కూడా బాధ కలిగింది. అంత కాబట్టి ఆయన బహిరంగంగా ఏ రోజున ఎలాగైతే ఆయన ప్రెస్ ముందు ఎలాగైతే మాట్లాడి జోగి కుటుంబీకులు అంటే గీత కార్మికుల్ని అందరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడేది. కాబట్టి అదే రంగా గీత కార్మికులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని జోగి రమేష్ గారు కూడా క్షమాపణ చెప్పి, దాని ఉదాహరణగా పబ్లిక్ గా ఈ కులాలన్నిటికీ కూడా కుల వృత్తులు అన్నిటికీ కూడా గీత కార్మికులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, చెప్పినాక కూడా ఈ కార్యక్రమాలు ఏదో జరుగుతుంటే ఇంకా బహిరంగంగా ఇంకా ఉధృతంగా గ్రామ స్థాయికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేయాలని కోరుకుంటున్నాం. మేమందరం కూడా ఇలా డిసైడ్ అయి ఉన్నాం. అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుల వృత్తిని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుణపాఠంగా చెప్పాలి. నేను కాక మొన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినంటే ప్రతి ఒక్కరు కూడా టీడీపీ గవర్నమెంట్ అంటే
బీసీలు బ్యాక్ బోన్ అని చెప్తూ ఉంటారు. అదే బీసీలు ఎంత ఇబ్బంది పెడతారంటే మన జిల్లా పరిషత్ కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఉప్పలపాటి ఆరోగ్యాన్ని ఆవిడని కార్యాలయంలో కూడా వాడించుకుంటున్న ప్రభుత్వం ఉద్యోగులు ఉన్నారు. దాని మీద ఇప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ అదే కేంద్ర ఉత్తు కార్మికులను మళ్ళీ జోగి రమేష్ గారిని మళ్ళీ అవమానపరిచే విధంగా మాట్లాడతాం. ఎంతవరకు సోమని కోరుకున్నాం. ఇందు మూలంగా కోరుకుంది ఏంటంటే బీసీలు పార్టీ అని చెప్పుకుని మీరు బీసీలకి అవదొక్కాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో కాలం జరిగే రాబోయే రోజుల్లో కాలువలు నిర్ణయిస్తారు. మేము కూడా ఈ గ్రామ స్థాయికి తీసుకెళ్ళి మీరు బహిరంగ జమాపడి చెప్పని పక్షంలో ఈ గ్రామ స్థాయికి తీసుకెళ్ళి నేను రుజువు చేసి మీ అంతు చూస్తామని మీ రాబోయే రోజుల్లో మీకు పుట్టగతి ఉండకుండా మా బీసీ సోదరులు అందరూ కూడా అడిగారు. ఈరోజు మా కుల వృత్తిని అవమానపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దానికి బహిరంగ క్షమాపణ చెప్పని ఎడగా గ్రామ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి దీన్ని విజయవాడ స్థాయికి తీసుకొచ్చి భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ వసంత కృష్ణ ప్రసాద్, ఖబర్దార్ ఖబర్దార్ వసంత కృష్ణ ప్రసాద్, ఖబర్దార్ బహిరంగ క్షమాపణ.